కులాసానా అందరూ ఎలా అన్నారు? రేపు పండగ అయితే ఈ రోజు పూల కోసమని నా తిప్పలు చూడండి. పక్కనే టిన్ ఫ్యాక్టరీలో పెట్టుకొని వద్దు అని కేఆర్పురం దగ్గర పూల మార్కెట్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ చూస్తే సేమ్ కాస్ట్ కానీ పర్వాలేదండి, కానీ ఫుల్ జనాలండోయ్. ఉగాది పండగ ముందర ఇక్కడ ఇలా మార్కెట్ కి అయితే వచ్చాను కేఆర్పురం దగ్గర. కానీ నేను వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదు. ఎలా ఉండే వీడియో అలా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒక్కసారి చూడండి ఎంత జనాలు ఎలా ఉందనేసి. ఇక్కడ నుంచి కేఆర్పురం స్టార్ట్. ఇక్కడ రోడ్ సైడ్లోనే చాలా ఫ్రూట్ షాప్ అయితే ఉంటాయి, తక్కువ రేట్గానే. అంటే బయట పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ అనమాట. అది పొయ్యి కూడా ప్లేస్ లేదు పాపం. దానికి చెప్తే అర్థమవుతుంది పాపం. కారు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇంత ట్రాఫిక్ ఉంటుందంటే అస్సలు రాను నేను. ఇవాళ మార్కెట్ ఫుల్ బిజీ. ఫెస్టివల్ టైంలో వస్తే అంతే. ఇక్కడ ఉన్నాయి గులాబీలు. చాలా ఉన్నాయి మాలు చూడు. పోదామా? సరే సరే తీసుకొని పోదాము. సరే సరే అయితే సరే. ఈడున్నాయి చూడు గులాబీలు, పోనీ తీసుకున్నాం. ఫెస్టివల్ టైంలో అనేసి ఇంత కాస్త ఏమండి కాదు, ఫెస్టివల్ టైం అని ఇంత కాస్త తప్పదు. అక్కడ ఉన్నాయి చూడు, అక్కడ వెళ్ళి తీసుకున్నాం. నాడెంత అడుగుదాము. సమా ಎಷ್ಟು ಕಾಲ್ ಕೆಜಿ? ಇದು 90 ರೂಪಾಯಿ. ಇವೆಲ್ಲ 80 ರೂಪಾಯಿ. ಸೇಮಾ? ಸೇಮ್ ರೇಟ್ ಇರುತ್ತೆ. సేమ్ రేట్ అంట, ఏం చేంజ్ లేదంట. అదే చెప్తాను కదా, అంతే. ఇక 350 ఇలా పెట్టుకో. సరే, ఇది 40 రూపీస్. 4 కిలో ఆకు వేసి ఇవే. ఇంకా ఇది అది మిక్స్ చేసి ఇస్తావా? కొంచెం మిక్స్ చేస్తావా? కొన్ని నెయ్యి చాలు, ఒక 5-6 పువ్వులు చాలు. కానీ మాకేం ఎక్కువ వద్దు, ఇదేమొద్దు, అదొక్కటి చాలు. అదేం ఏమండి చేంజ్ ఇవ్వు. అది పోతామండి. రాట మరి ఒకటి బొమ్మ కాల్సింది. ఫుల్ రష్.
ఇక్కడ కూడా లేవు విగ్రహము. చిన్నది రాధా విగ్రహం చిన్నది ఉందా? సింగిల్ 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 రాధాకృష్ణ కాదు, అన్ని పెద్ద పెద్ద ఉన్నాయి. లేదండి లేదంట రండి. ఇక్కడ గులాబీలు బాగున్నాయి. కాల్చేది 60. అదేనా నేను షాక్ అయినా, ఇప్పుడు తీసుకొని వచ్చింది అందుకే. అదే అదే ఇక్కడ మిక్స్ చేసి ఇస్తారానా? ఇది 30. అదే కాల్ కిలో ఆఫ్ చేసి ఇవ్వండి. కాల్ కేజీ 60 కదా, దాంట్లో ఆఫ్ చేసి ఇవ్వండి 30 రూపీస్ కి. 120 వస్తుంది కదా. ఇప్పుడు ఆ రోజు తీసుకున్నా అన్న, హాఫ్ కేజీ వద్దు. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ తీసుకొని వచ్చాను కదా. మిక్స్ చేసి ఇస్తారా? ఇది ఇది చాలు. ఇది కొంచెం వేస్తుంది చాలు. ఎంతనా? ఒకటి చాలు. ఎంత? ఒకటి చాలు ఒకటి. ఏం చేస్తుంది? యాపకు ఇవ్వు. ఇది బాగుంది. ఇది బావా అంత పోయింది చూడు, ఆకులు ఆడుంది చూడు కింద. అది అది సరే. ఇదొకటి ఒకటి. ఎంత ఇది యాపకు? 20. ఏమి 30 రూపాయలు వేసుకో. ఇది 10, అది 20. అదిగో ఇట్లా పడుకో. కవర్లు ఉందా? ఏమిట్లా వేసుకున్నదబ్బా? ఫోన్ పేనా చేంజ్ ఉందా? చేంజ్ ఉందా? 3. మయ్యా ఎంత జనం ఉన్నారు తల్లి ఇక్కడ, అస్సలు అవుతుంది. అస్సలు అవుతుంది. అదే ఎంతనా మామిడిపళ్ళు? ಎಷ್ಟು ಬೇಡ ನನಗೆ ಒಂದು ಸಾಕು. ಒಂದು 20. ಕವರ್ ಇದೆಯಾ? ಹೆಂಗ್ ತಗೊಂಡ್ ಹೋಗೋದು ನಾವು? ಕವರ್ ಕೊಡಿ ಒಂದು. ఇంకా 3 తీసుకున్నాను. చేంజ్ ಇಲ್ಲ, ಅದಕ್ಕೆ 3 ತಗೊಂಡ್ವಿ. ಸರಿಯಾ? ಕಲರ್ ಚೇಂಜ್ ಆಗಿದೆ. ఉయ్యాలలా ఇది చిన్న కుర్చీలు ఉయ్యాలలు అరటి పని ఉన్నాయి. మొత్తం ఇటుపక్క అన్ని షాపింగ్సే. ఇక ఈ మార్కెట్, ఈ పూలు, టెంకాయల కోసం ఇన్ని చుట్టాల లేవైతే మళ్ళీ 10 బెడ్షీట్లు కదా, తక్కువ రేటు హోల్సేల్ గా ఇస్తారు ఇక్కడ బెడ్షీట్లు అయితే. దేవుడా, ఇక్కడ చూడు, ఇక్కడ తక్కువ పడతాయి తెలుసునా? మళ్ళీ అక్కడ అంతా అక్కడే ఉంది కదా తినాలి. లేదు కదా.
అక్కడ తిప్పుకున్నాను ఇక్కడ అట్లనే తిప్పుకోవచ్చు. ITI లిమిటెడ్ అంట. ఇక్కడ ఫ్రూట్స్ ఇది బాగాలేదు, కొంచెం ముందుకు మ్యాంగోస్ ఉన్నాయి బాగా. సారీ మ్యాంగో బాగుంది, పట్టుకో దీన్ని పట్టుకో. మ్యాంగో ఏంటో ఇది స్వీట్ యాడ్ ఇది స్వీట్ బాగుంటుందా? తీసుకుందా కేజీ? సరే ఇదే ఇచ్చేది 1 kg. అదేంటైనా ఊటీ ఆపిల్. గ్రేప్స్ లేవు కదా? అవతలి కదమ్మా. ఎంత టాప్ 350 ఫిక్స్డ్. ఆడిపోదా, అది తీసుకొని వద్దాం. అవే ద్రాక్ష ఆడుంది, మోట్లో ఉంది. అక్కడ మోట్లో ఉంది ద్రాక్ష, తీసుకొని వద్దాం. ఇక్కడ బనానా ఎక్కడ ఉంది? ఏం సరికాక? అవునే, ఇక్కడ ఉందా? ఎట్లా పోయేది? గ్రేప్స్ ఆడా? ఇదే అనుకుంటావా? ఇక్కడే లేదు, అదే కదా. ఎంత కేజీ తీసుకోనా? కిలో ఇస్తూ 100. అక్కడ ముందర షాప్ లోనే ఉంది. అదేమైనా బాగా నిలిచిద్దామా? ఇది నువ్వు కదా, రూపాయి అడుగు, నేను వస్తాను. ఎదురా శ్యామా, నువ్వు కదా, నువ్వు ముందు కదా. ఏముండవు, పోతే శ్యామా కదా, అడిగిపోతే కాయలు తీసుకున్నా. అవి కలర్ రావడానికి, వాటర్ రావడానికి పచ్చ ఉన్నాయి, బాగుండదు, పులుపు ఉంటుంది. రాస లేదు, కావాలంటే చెప్పు, నేను తీసుకుంటాను. కిలో ఇష్టనా? 70. ఓమో 1 kg తీసుకుంటా. 70 అన్నా, 1 kg. బాగుండేది కొంచెం. 1 kg 70. చూసారుగా ఇక్కడ బెంగళూరులో టిన్ ఫ్యాక్టరీ పక్కన కేర్పురంలో ఎలా ఉన్నాయో పూల రేట్లు. అలాగే మీ ఊర్లో కూడా ఎలా ఉందో రేటు కమెంట్ లో అయితే చెప్పండి. అలాగే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.